విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు నటసింహం బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రానికి అంతా రెడీ అయింది. ఎప్పుడెప్పుడు మోక్షు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతాడా అని అభిమానులు ఎదురుచూసే సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఉండబోతోందని అధికారికంగా ప్రకటించాడు బాలయ్య. పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్ర కథాంశం ఉండబోతున్నట్టు సమాచారం. అయితే డిసెంబర్ 5న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోలో తెరకెక్కే సినిమా గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మోక్షకు ఆరోగ్యం బాగోలేకపోవటం వల్లే పూజా కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసినట్టుగా నటసింహం బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మోక్షజ్ఞకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ నందమూరి మోక్షజ్ఞ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్టు ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే మోక్షు కోసం ఓ సరికొత్త కథను డైరెక్టర్ నాగ్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. కల్కి సినిమాతో 1000 కోట్ల డైరెక్టర్గా మారిన నాగ్ అశ్విన్ మోక్షు కోసం కూడా 1000 కోట్లను క్రాస్ చేసే సినిమా కథను రెడీ చేసుకున్నట్టుగా సమాచారం. మరోవైపు అన్ని వర్కౌట్ అయితే నాగ్ అశ్విన్ మోక్షజ్ఞ కాంబోలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టును కూడా వైజయంతి మూవీస్ బ్యానర్పై ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ ట్రై చేయని ఓ వినూత్నమైన కథ ఆధారంగా మోక్షజ్ఞతో నాగ్ అశ్విన్ సినిమా చేయనున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. ఏదేమైనా ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అటు నాగ్ అశ్విన్ నుంచి కానీ ఇటు మోక్షజ్ఞ నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే నాగ్ అశ్విన్ మోక్షజ్ఞ కాంబోలో సినిమా రానుందని తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఞను ఉద్దేశించి ఓ రేంజ్లో కామెంట్ చేస్తున్నారు. మోక్ష తీసిన ప్రతి సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరాల్సిందే అంటున్నారు. అలాగే హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో తీసే సినిమా కూడా 1000 కోట్ల క్లబ్లో చేరడం పక్కా అంటూ నెట్టింట్లో నందమూరి ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.